వీడేంట్రా భారతీయుడు 2 మూవీ రివ్యూ చెప్తాను కళ్ళు మూసుకోవడం చూస్తారా? ఎస్, మన ఇండియాలో 100 కోట్లకు పైగా ఉన్న జనాభా అందరూ కళ్ళు మూసుకొనే బతుకుతున్నారు. ఎగ్జాక్ట్లీ భారతీయుడు 2 మూవీలో అదే చూపించారు. 28 ఇయర్స్ ముందు మన భారతీయుడు సినిమా వచ్చినప్పుడు ఏం జరిగిందో స్టిల్ ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది. బట్ అప్పుడు లక్షల్లో, ఇప్పుడు వేల కోట్లలో అవినీతి జరుగుతుంది. భారతీయుడు 2 స్టోరీ అదే. ఇంకా కూడా మన దేశంలో లంచగొండితనం పోలేదు, జనాల డబ్బులు తినడం తగ్గలేదు. బట్ అప్పటికిప్పటికి ఏం చేంజెస్ వచ్చినాయంటే వే ఆఫ్ చీటింగ్ మారింది. అంటే దోచుకునే విధానం మారింది తప్ప దోచుకోవడం మాత్రం తగ్గలేదు. సో సేమ్ అలానే మళ్ళీ మన ఇండియాలో లంచగొండితనం, అవినీతి పెరిగిపోతుంటే కొంతమంది యువకులు అంటే సిద్ధార్థ్ వీళ్ళు కలిసి ఈ కమ్బ్యాక్ ఇండియా అని మన కమల్ హాసన్ గారు ఎక్కడున్నా రావాలి, మళ్ళీ తిరిగి మీ అవసరం మళ్ళీ ఉందని పిలుస్తారు అన్నట్టు. సో వస్తాడు, వచ్చి ఎలా అవినీతిని నిర్మూలించాడు, మళ్ళీ ఎలా లంచగొండిదారులకు బుద్ధి చెప్పాడు అనేది స్టోరీ. సో ఎండింగ్లో క్లైమాక్స్లో చేంజింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ విషయానికి వస్తే సోల్ అదే, బట్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది. అవుట్పుట్ విషయానికి వస్తే శంకర్ గారి గురించి తెలిసిందే మనకు. ఎక్సలెంట్, యాజ్ యూజువల్ ఎక్సలెంట్ అవుట్పుట్. విజువల్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. పార్ట్ 3 కూడా ఉందని అనౌన్స్ చేశారు, దాన్ని కొంచెం ట్రైలర్ కూడా చూపించారు. పార్ట్ 3 చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే పార్ట్ 3లో ముందు ప్రీక్వెల్ అయితే భారతీయుడు 1లో మనకు వాళ్ళు స్వాతంత్రం అప్పుడు ఎలా పోరాడన్నది చిన్నగా లైట్గా చూపిస్తారు మనకు కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 3లో దాన్ని ఫుల్ ఫ్లెడ్గా చూపించబోతారు. అందులో కాజల్ గారు ఉంటారు. సో అది పార్ట్ 3లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అయితే ఓవరాల్ మూవీ చాలా బాగుంది, మనం చూడొచ్చు ఖచ్చితంగా. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా మన అవినీతి తగ్గట్లేదు, లంచగొండితనం తగ్గట్లేదు. సో దాన్ని నిర్మూలించాలి. ఎవరు నిర్మించాలి? మనమే. పక్కింటోళ్ళ, ఎదురింటోడా, అన్న, కొడుకు, ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులకు కానీ న్యాయ వ్యవస్థ కానీ తెలియపరచాలి, ఊరుకోవద్దు అనేది దీని మూవీ ఇంటెన్షన్. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే మనం మారాలి, జనం మారాలి. ఖచ్చితంగా మనం నీతిగా నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. సినిమా చూస్తున్నంతసేపు అంటే ఒకవేళ నీతి నిజాయితీగా ఉంటే ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చివరికి కమల్ హాసన్ గారిని కూడా అంటే అందులో సినిమాలో పాత్రలో భారతీయుని కూడా జనాలు రాళ్లతో కొడతారు, అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ గారు పాత్ర చూస్తుంటే నాకు కూడా బాధ అనిపించింది. అంటే అటువంటి సిచ్యువేషన్స్ నేను కూడా ఫేస్ చేశాను చాలా. నీతిగా నిజాయితీగా బతకాలంటే అంత కష్టపడాలా, అన్ని అవమానాల పాలు కావాలా, అలా ఉంది మన సమాజం. సో ఆ సమాజాన్ని మార్చుకునే బాధ్యత ఎవరిది? మనదే. సినిమాలో అంటే భారతీయుడు వచ్చి అందరిని చంపేసిండు, నిజంగా జరగదు కదా అలా. మనకు మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనకు మనమే ఆ అవినీతిని, ఆ లంచగొండితనాన్ని తరిమి కొట్టాలి. ఏదేమైనా నీ మనస్సాక్షికి, నీ అంతరాత్మకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీతిగా నిజాయితీగానే బతకాలి. అది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే మన దేశం చాలా బాగుపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా ఎన్ని వందల కోట్లు పెట్టి తీశారు, అన్ని వందల కోట్లు తీశారని కాకుండా దేనికోసం తీశారు, దాని ఇంటెన్షన్ ఏంటి, దాని సోల్ ఏంది. సినిమా చూడడం, విజిల్స్ చేయడం కాదు, ఆ సినిమా చూసి నేర్చుకో ఏముంది అందులో అనేది. ఓన్లీ మూవీ రివ్యూ అని కాకుండా ఈ సినిమా వల్ల మనం ఏం నేర్చుకున్నాం అనే దానిపై నేను వీడియో చేయడం జరిగింది. ఆ సినిమా చూసి జనాలు మారాలి, భారతాన్ని ఆశిస్తున్నాను. జై హింద్.